నమస్కారం అండి. మనం ఇప్పుడు అత్తలూరి విజయలక్ష్మి గారు రచించిన 'గుండెలోని వాన' అనే కథనం విందామా? సుశీలమ్మ, రాత్రి మా అబ్బాయి ఆలస్యంగా ఇంటికొచ్చాడు. అప్పుడు చూస్తే మీ ఇంటి కిటికీ తలుపు తెరిచి ఉందిట. అదేంటమ్మా ఒక్కదానివే ఉంటావు? అలా తెరిచి పడుకుంటే ఎలా? పెరట్లో బట్టలు ఆరేస్తున్న సుశీలని ప్రహరీ గోడ దగ్గర నిలబడి అడిగింది పక్కింటి విశాలాక్షి. సుశీల నవ్వింది. నాకేం భయం విశాల. నా వయసు 65. ఈ 2 గదుల ఇల్లు తప్ప నగలు, నాణ్యాలు, ఆస్తులు నాకేమున్నాయి? ఎవరేం చేస్తారు? ఈ రోజుల్లో ఏదీ నమ్మలేం, ఎవరినీ నమ్మలేం. ఎందుకైనా మంచిది జాగ్రత్తగా ఉండు. అయినా మంచో చెడో కొట్టుకుంటూనో తిట్టుకుంటూనో కొడుకు కోడల దగ్గర ఉండకుండా ఎందుకమ్మా పంతాలు? ఒక్కదానివి తిని తినక ఎందుకు వెళ్ళకూడదు? వెళ్ళకూడదు మనసులో అనుకుంది, పైకి నవ్వేసింది. ఆవిడ ఇప్పుడు అన్నిటికీ నవ్వడం నేర్చుకుంది. ఏడిస్తే గుండె బరువెక్కడం తప్ప ఏం ఉపయోగం అనుకుంటోంది. తనకు భయం ఏంటి? భయం తన నుంచి దూరమై చాలా కాలమైంది. భయానికే తనంటే భయం. బట్టలు ఆరేయడం పూర్తి చేసి వంటగదిలోకి వెళ్ళింది. ఘుమఘుమలాడుతున్న డికాషన్లో వేడి పాలు పోసి కాఫీ కలుపుకుని తెచ్చుకుని పెరట్లో కుర్చీ మీద రాలిన పండుటాకులు దులిపి కూర్చుంది. వాతావరణం ఎంతో ఆహ్లాదంగా ఉంది. రాత్రి కురిసిన వానకి రాలి నేల కత్తుక్కుపోయిన ఆకులతో తివాచీ పరిచినట్టుంది నేలంతా. ప్రకృతి పసుపు నీళ్లతో స్నానం చేసిన బాలింతరాలిలా ఉంది. ఎంత హాయిగా ఉంది! ఈ స్వేచ్ఛ, ఈ ఆనందం పరాధీనలకు ఉంటుందా? అద్దాల మేడలు, ఆడి కార్లు ఇవ్వలేని అపూర్వమైన సంతృప్తినిస్తోంది ఈ జీవితం. ఒంటరి జీవితం ఇంత బాగుంటుందని తెలియక కొడుకు ఆశ్రయంలోనే బతకడానికి చాలా పోరాటం చేసింది. ఆవిడ నవ్వుకుంది. విశాలాక్షి తరచూ ఇలా హెచ్చరించటమో భయపెట్టడమో చేస్తూ ఉంటుంది. ఏదో ఒకటి అంటూనే ఉంటుంది. బహుశా తను పొందుతున్న ఆనందం ఆవిడికి లేదన్న బాధో అసూయో కొడుకు దగ్గరికి వెళ్ళు వెళ్ళు అని పోరుతూనే ఉంటుంది. రాత్రి తలుపు తీసి పడుకోవడం ఏమిటి? అలా జరగలేదే. ఆవిడొక్కసారి రాత్రి ఆలోచనల్లోకి వెళ్ళింది. కానీ ఎంత ఆలోచించినా తను కిటికీ తలుపులు తీసి పడుకున్నట్టు గుర్తులేదు. చాలాసేపు నిద్ర పట్టక అలా వర్షంలోకి చూస్తూ కూర్చుంది. కానీ పడుకునే ముందు తలుపులు వేసిందే. నిజానికి ఆవిడికి నిద్రలేమి లేదు. ఒక్క ఆకు కూడా కదలనని మొరాయిస్తున్న చెట్లు ఒక్క గాలిధరను కూడా లోపలికి పంపకున్నా ఒళ్ళంతా చెమటతో తడిసిపోయినా మానసికంగా అస్థిమితంగా ఉన్న ఆలోచనలు జోరీగల్లా ముసురుకుంటూ రొదపెడుతున్నా ఆవిడ నిద్రాదేవి మాత్రం ఆదరిస్తూనే ఉంది. రాత్రి 11 గంటల దాకా టీవీ చూస్తూనో ఏ భగవద్గీతో చదువుకుంటూనో కాలక్షేపం చేసి 11 కాగానే లైట్స్ ఆఫ్ చేసి మంచం మీద వాలుతుంది. ఓం నమశివాయ అని 3 సార్లు స్మరణ చేసి కళ్ళు మూసుకోగానే నిద్ర పట్టేస్తుంది. తిరిగి 5 గంటలకు టంచనగా లేస్తుంది. అలాంటిది రాత్రి ఎందుకో నిద్ర పట్టలేదు. ఉధృతంగా వాన కురుస్తుంటే కిటికీ రెక్క తెరిచి చూస్తూ కూర్చుంది. వాన వస్తే ఎన్నో జ్ఞాపకాలు ఉసుళ్లలా ముసురుకుంటాయి. వాటిలో కొన్ని తీయటి జ్ఞాపకాలు. అవి వివాహమై కాపురానికి వచ్చిన దగ్గర నుంచి పిల్లలు పుట్టి వాళ్ళకి 10 ఏళ్ళు వచ్చిందాకా పొందినవి. మరికొన్ని చేదు జ్ఞాపకాలు. అవి ఎంతో ప్రేమించిన భర్త తనని ఒంటరిగా వదిలి వెళ్ళిపోయి బాధ్యతల బరువు మోస్తున్నప్పటివి. బాధ్యతలు సక్రమంగానే నిర్వర్తించింది. అదేంటో పిల్లలే అక్రమంగా తయారయ్యారు. ఇద్దరికిద్దరూ స్వార్థపరులు. కూతురు పెళ్ళయ్యాక పరాయిదవుతుంది. ఈ నిజం ఒప్పుకోగలదు. కానీ కొడుకు ఎందుకు పరాయివాడయ్యాడు? చిన్నప్పటి నుంచి పెంచిన ఆయాను కూడా గుర్తుంచుకుని ఆప్యాయంగా పలకరించిన తండ్రికి పుట్టిన పిల్లలు ఇలా ఎలా తయారయ్యారు? తల్లినే మర్చిపోగలిగారంటే ఎంత విషాదం! అత్తగారు ఆయన చిన్నప్పుడు పోతే ఆయా చేతుల్లో పెరిగాడు. ఆవిడ కూడా ఎంతో ప్రేమగా పెంచింది. ఆ కృతజ్ఞతతో ఆవిడ బతికిన నాళ్ళు తన భర్త ఆయాని కనిపెట్టున్నాడు. అలాంటిది ఆయన రక్తం పంచుకు పుట్టిన పిల్లలు కన్న తల్లినే మర్చిపోయారు. ఇది ఎలా సాధ్యం? అలా ఆలోచిస్తూ కూర్చుంటే చల్లగాలి మొహాన్ని తడిమి ఓదార్చింది. వాన చుక్కలు చెంపల్ని మీటి ఇది జీవితం ఇలాగే ఉంటుంది అని నచ్చజెప్పాయి. ఆ స్వాంతంలో తడిసిపోతూ కూర్చుంది. అదేంటో పిల్లలు పెళ్ళిళ్ళు అయ్యాకో ఉద్యోగాలు వచ్చాకో మారిపోయి తల్లిదండ్రులను బాధ పెడతారు. కానీ తన పిల్లలు పెరుగుతూనే దుర్మార్గంగా పెరిగారు. చిన్నప్పటి నుంచి స్వార్థమే. అంత స్వార్థం తనకీ లేదు, ఆయనకీ లేదు. వీళ్ళకెలా వచ్చింది? ఇందులో తప్పెవరిది? తనదా ఆయనదా? ఆయన ఎంత ప్రేమించేవారు పిల్లల్ని. వాళ్ళు ఏదడిగినా లేదు కాదు అనలేదు. వీళ్లే ప్రతి విషయంలో దురాశకు పోయి తండ్రిని ఎంత మాట పడితే అంత మాట అనేలా తయారయ్యారు. ఆ బాధ తట్టుకోలేకనేమో ఆయన గుండె చాలా త్వరగా ఆగిపోయింది. అప్పటినుంచి తన గుండెలో తడారిపోయింది. ఆలోచనలు వదిలించుకుని ఖాళీ అయిన కాఫీ కప్పు తీసుకుని వంటగదిలోకి వెళ్ళి వంటకు ఉపక్రమించింది. సాయంత్రం విశాలాక్షి ఇంట్లోకి వచ్చింది.
ఇవాళ రాత్రి మళ్ళీ వానుందిట, వార్తల్లో చెప్పారు. అన్నట్టు నీ కోడలికి ఆరోగ్యం బాగాలేదుట. నీ కొడుకు ఒక్కడే ఇబ్బంది పడుతున్నట్ట. వంట మనిషి మానేసిందిట. మరో మనిషి దొరకలేదుట. పిల్లల్ని స్కూల్లో దింపడం, భార్యకి మందులు ఇవ్వడం, వంట చేసుకోవడం, ఆఫీస్ పని చేసుకోవడం చాలా కష్టంగా ఉందని మా అబ్బాయితో చెప్పాట. పాపం పిల్లాడు ఎంత ఇబ్బంది పడుతున్నాడో. వెళ్ళొచ్చు కదమ్మా. మరీ ఇంత పంతమేమిటి నీకు? అవునా అన్నట్టు ఆవిడ వైపు చూసింది సుశీల. సుశీల మాతృహృదయం తల్లడిల్లిపోయింది. ఉన్నపాటును రెక్కలొచ్చి ఎగిరిపోతే ఎంత బాగుండును అనిపించింది. నల్లగండ్ల వెళ్ళటం అంటే మాటల? కనీసం 2 బస్సులు మారాలి. ఆ రోజు వాళ్ళు తనని వదిలి వెళ్ళిపోయిన 10 రోజుల తర్వాత ఆ రోజు గుర్తొచ్చి దుఃఖం ముంచుకొచ్చింది. నిగ్రహించుకుంది. 2 కోట్లు పెట్టి ఇల్లు కొనుక్కుని తనని ఒంటరిగా నిర్దయగా వదిలి వెళ్ళిపోతే నిర్వికారంగా చూస్తూ ఉండిపోయింది. కనీసం మాట వరుస కన్నా ఈ ఇల్లు అద్దెకిచ్చి మాతో రావచ్చుగా అమ్మా అంటే వెళ్ళాలి అనుకుంది. కారణం మనవడు మనవరాలు మీద మమకారం. కానీ కొడుకు అనలేదు, కోడలు పిలవలేదు. అయినా నా పిల్లలే కదా పిలిచేదేమిటి అనుకుని 10 రోజులు గడవగానే పిల్లల్ని చూడాలని 30 మైళ్ళు 2 బస్సులు మారి వెళ్ళి బలవంతంగా వాళ్ళకి ఇష్టం లేకపోయినా అక్కడే 2 రోజులుండి పుట్టెడు దుఃఖాన్ని వెంట పెట్టుకుని వచ్చింది. ఈ వయసులో అంత దూరం నుంచి రాకపోతే కొంపలు ఏమంటుకుంటాయి? నువ్వు తిరిగి సవ్యంగా ఊరు చేరేదాకా మాకు టెన్షన్. ఇంకెప్పుడూ రాకు, నాకు వీలైనప్పుడు నేనే వస్తాలే పిల్లల్ని తీసుకుని అంటున్న కొడుకు మాటలకి నిర్ఘాంతపోయింది. తర్వాత వాళ్ల వైపు పరుగులు పెట్టే మనసును బలవంతంగా నిగ్రహించుకుంది. కొంతకాలం ఇల్లంతా శూన్యం ఆవరించి దుఃఖం వచ్చేది. ఇప్పుడు అలవాటయింది. ఇదంతా జరిగి 2 ఏళ్లు కావస్తోంది. రావడానికి కొడుక్కి వీలు కాలేదు. ఆవిడికి కళ్ళల్లో నీళ్లు రాలేదు. అంతే. ఎడారిలో నీళ్లుండవు. మమతలు బంధాలు లేని గుండెల్లో తడి ఉండదు. సుశీల ఇప్పుడు సున్నితమైన తల్లి మనసును కోల్పోయింది. ఆమె గుండె రాటు తేలింది. దేనికి భయం లేదు, కంగారు లేదు. అన్ని పనులు కూల్గా చేసుకుంటోంది. ఇదివరకు చెక్కు మీద సంతకం చేయడం తప్ప ఇంకోటి తెలియదు. ఇప్పుడు సేవింగ్స్ అకౌంట్కి, కరెంట్ అకౌంట్కి, ఫిక్స్డ్ డిపాజిట్కి తేడా తెలుసు. ఇదివరకు తనకి పెన్షన్ ఎంత వస్తుందో కూడా తెలిసేది కాదు. ఇప్పుడు పైసా దగ్గర నుంచి లెక్క తెలుసు. తన దగ్గర భర్త వదిలిపెట్టిపోయిన 20 లక్షల్లో కొడుకు అడిగినప్పుడల్లా చెక్కు మీద సంతకం పెట్టగా 5 లక్షలు మిగిలితే ఆవిడే ఎఫ్డీ చేసుకుంది. తనకొచ్చే ఫ్యామిలీ పెన్షన్తో సుఖంగా నిశ్చింతగా ఉంటుంది. ఇప్పుడు ఆ ప్రశాంతత మీద పిడుగు వేసింది విశాలాక్షి. వెళ్ళాలా? తన అనవసరంగా పంతాలకు పోతోందా? వాళ్ళెవరు? కన్న కొడుకు, మనవడు, మనవరాలు. కోడలు పరాయి పిల్లైనా తన ఇంటికి వచ్చాక తన పిల్లే అనుకుని ప్రేమగా చూసుకుంది. ఆ ప్రేమను ఆ పిల్ల నిలుపుకోలేదు. తనని ఇంట్లో ఒక పనికిరాని వస్తువుగా చూసింది. అవమానించింది, విసుక్కుంది. తన అవసరం వాళ్ళకి లేదని మాటలతో చేతలతో తేటతెల్లం చేసింది. చిన్నపిల్ల ఏదో తెలివి తక్కువగా ప్రవర్తించింది. తను పెద్దది. ఆ పిల్లతో సమానంగా ప్రవర్తిస్తే ఇంకా ఈ పెద్దతనానికి అర్థమేముంది? వాళ్ళు అన్ని ఇబ్బందులు పడుతుంటే ఇక్కడ తను ప్రశాంతంగా ఎలా ఉండగలుగుతుంది? ఘర్షణ, ఘర్షణ. మమకారానికి, ఆత్మాభిమానానికి మధ్య ఘర్షణ. విశాలాక్షి ప్రశాంతంగా ఉన్న గుండెల్లో అలజడి రేపి వెళ్ళిపోయింది. సుశీల మనసు ఊయలు ఊగుతోంది. వెళ్ళనా వద్దా? మనిషి అన్నాక ఈ మాత్రం జ్వరం రాదా? దానికోసం నువ్వు అంత దూరం నుంచి రావడం ఎందుకు? ఎవరు రమ్మన్నారు? నిన్నిక్కడ చూసుకునే టైం మాకేది? కొడుకు స్వరం చెవుల్లో ప్రతిధ్వనిస్తోంది. విశాలాక్షి చెప్పినట్టే మళ్ళీ ఉధృతంగా వాన మొదలైంది. సుశీల కదలకుండా కిటికీ దగ్గరే కూర్చుంది. గుండెల్లో ఆలోచనల వరదలు. జల్లు మొహాన్ని తడిపేసింది. చీర చెంగుతో మొహం తుడుచుకుంది. కరెంటు పోయింది. అంత వాన పడుతున్నా, చల్లగాలి వీస్తున్నా శరీరం లోపల నుంచి చెమటలు వస్తున్నాయి. బయట చీకటి. మధ్య మధ్య మెరుస్తున్న మెరుపుల్లో నిద్రపోతున్న డాబాలు, నదులుగా ప్రవహిస్తున్న రోడ్లు కనిపిస్తున్నాయి. పెద్దగా ఉరిమింది ఎక్కడో. ఆవిడ గుండె గుబేలు మంది. 5 ఏళ్ల మనవరాలు, 7 ఏళ్ల మనవడు నాన్నమ్మా అని గట్టిగా పిలుస్తున్నట్టు వినిపించింది. ప్రశాంతంగా కూర్చోలేకపోయింది. గబుక్కున కుర్చీలోంచి లేచి మంచం దగ్గరకు వెళ్ళి కాసేపు మంచం మీద అలాగే కూర్చుని కళ్ళు మూసుకుంది. పిల్లలకి ఆ తెలుగు పద్యాలు ఎందుకండి? మీ అమ్మ తాతల కాలం నాటి పద్యాలు చెప్తుందే, వాళ్ళకి అవి ఎందుకు పనికొస్తాయి? నా పిల్లల చదువు నేను చూసుకుంటాను. ఆవిడ్ని ఓ మూల కూర్చుని భాగవతమో రామాయణమో చదువుకోమనండి. కోడలి స్వరం 4 వైపుల నుంచి వినిపిస్తోంది. మళ్ళీ అడిగింది ఆవిడ అంతరాత్మని, వెళ్ళనా వద్దా అని. అంతరాత్మ మాట్లాడలేదు. ఇబ్బందిగా ఉంది అని చెప్పినవాడు మా అమ్మొస్తే బాగుండు అన్నాడో లేదో విశాలాక్షి కొడుకుని అడగాలి అనిపించింది. ఇంత రాక్షసువేంటి? పిల్లలకు ఆరోగ్యం బాగాలేదంటే యక్ష ప్రశ్నలు వేస్తావేంటి?
నిరసనగా వినిపించింది విశాలాక్షి స్వరం. బయట మరోసారి ఉరిమింది. సుశీల ఉలిక్కిపడింది. కళ్ళు విప్పార్చుకుని కిటికీలో నుంచి బయటకు చూడటానికి ప్రయత్నించింది. చీకటి చిక్కగా ఉంది. వెన్నులో నుంచి భయం జరజరా పాకింది. ఆ భయం తన భద్రత గురించి కాదు, కొడుకు క్షేమం గురించి. నెమ్మదిగా వెనక్కి జరిగి దిండు మీద వాలింది. నాన్నమ్మ, వచ్చావా? నాకు జ్వరం. పసివాడి స్వరం దిండుని హృదయానికి హత్తుకుంది. ఆమె కన్నీరు దిండును తడిపేస్తోంది. వర్షం ప్రకృతిని తడిపేస్తోంది. తెల్లారితే వర్షం తగ్గుతుంది. గాలి వీస్తూ ప్రకృతి పరవశిస్తుంది. మమతల గాలి తన మనసుని పరవశింపజేస్తుంది. ఎంత బీభత్సంగా కురిసినా వాన ఆగిపోతుంది. ఎంత గొడవలైనా బంధాలు తెగిపోతాయా? ఎందుకో ఆమె మనసుకు చాలా గాఢంగా అనిపిస్తోంది. కొడుకు వస్తాడు, తనని తీసుకుని వెళ్తాడు అని. ఒకవేళ తీసుకుని వెళ్ళకపోతే, రాకపోతే? తన గుండెల్లో కురిసే వాన ఎన్నటికీ తగ్గదా? లేదు, వస్తాడు, తప్పకుండా వస్తాడు. ఇప్పుడు వాడికి తన అవసరం ఉంది. ఒకవేళ రాకపోతే? ఆవిడ తెల్లవారడం కోసం వర్షంలోకి చూస్తూ రెప్పలు మూయకుండా అలా పడుకునే ఉంది. తెల్లవారింది. సుశీల అప్పుడప్పుడే కమ్ముకొస్తున్న మగత నుంచి మేలుకుంది. కిటికీలో నుంచి బయటకు చూసింది. వాన తగ్గిపోయింది. ప్రక్షాళనమైన ప్రకృతి పచ్చగా నవ్వింది. సుశీల గబగబా పనులు మొదలుపెట్టి స్నానం చేసొచ్చి దేవుడి దగ్గర దీపం పెట్టింది. తండ్రి, వెళ్ళమంటావా? ఆత్మాభిమానం చంపుకోమంటావా? అనుబంధాలు తెంచుకోమంటావా? వెంకటేశ్వర స్వామి మందహాసం చేశాడు. బయట కారు ఆగిన శబ్దం. ఆవిడ ఉలిక్కిపడింది. డోర్ తీసించప్పుడు పరిచితమైన అడుగుల సవ్వడి. ఆనందంతో ఒళ్ళు పులకరించింది. వచ్చాడు, నా కొడుకు వచ్చాడు. తడబడుతూ వీధి వాకిలి వైపు వచ్చింది. కారు దిగి లోపలికొచ్చాడు కొడుకు. ఆవిడ కాళ్ళు చేతులు వణికాయి. గుండె కొట్టుకుంది. పెదవుల మీద చిరునవ్వు పసిపిల్లలా పాకింది. పవన్ దగ్గరగా వెళ్ళి వాత్సల్యంగా పిలిచింది. ఎలా ఉన్నావురా? కన్నీళ్లు అదిమి పెడుతూ ఆప్యాయంగా అడిగింది. నేను బాగానే ఉన్నాను. సరితకి ఆరోగ్యం బాగాలేదు. వంట మనిషి రావడం లేదు. నాకు చాలా ఇబ్బందిగా ఉంది. నిన్ను తీసుకువెళ్ళాలని వచ్చాను. నెల రోజులుంటే చాలు. పరిస్థితులు సర్దుకుంటాయి. తర్వాత నిన్ను పంపేస్తాను. రెడీ అవ్వు. గుండెల్లో కలుక్కుమంది. నెల రోజుల కోసం తీసుకుని వెళ్ళడానికి వచ్చాడు. విరక్తితో కూడిన నవ్వు. ఆవిడ నెమ్మదిగా చేతులు విడిపించుకుంది. అమ్మా, ఎలా ఉన్నావు అని అడగలేదు. 2 ఏళ్ల తర్వాత అమ్మను చూసిన ఉద్వేగం లేదు. రోజు కలుసుకుని పలకరించుకుంటున్న ఉదాసీనత. ఇంత నిర్లిప్తంగా భావరహితంగా ఉండడం వీడికే తెలుసు. ఆవిడికి కోపం రాలేదు. నిర్వేదంగా చూసింది. కాఫీ తాగుతావా అడిగింది. వద్దు, లేట్ అవుతుంది, అక్కడ తాగొచ్చు అన్నాడు అసహనంగా. బయట తగ్గిపోయిన వాన ఆవిడ గుండెల్లో కురవడం మొదలుపెట్టింది. ఆ వానకి గుండె బరువెక్కింది. భార్య ఆరోగ్యం బాగాలేదు. వంట మనిషి లేడు. అమ్మంటే వంట మనిషిగా, అవసరమైతే పని మనిషిగా వాడుకునే ఒక యంత్రం, రోబో. జీతం ఇవ్వక్కర్లేదు. కావలసిన నాళ్ళు ఆమె సేవలు వాడుకుని తిరిగి వదిలేయచ్చు. వీడు మారడా? సరే, తను మారదు. త్వరగా రెడీ అవ్వు, సరిత పాపం ఒక్కతే ఉంది అన్నాడు విసుగ్గా. ఆవిడ నెమ్మదిగా కుర్చీలో కూర్చుని అంది. నాకు ఆరోగ్యం బాగాలేదు పవన్, నేను రాలేను. అదేంటమ్మా, మందులు తెచ్చుకో. నీకు ఏజ్ రిలేటెడ్ ప్రాబ్లం కదా, ఏదన్నా కావాలంటే నేను చూస్తాలే. సరితకి గైనిక్ ప్రాబ్లం వచ్చింది. చిన్న సర్జరీ అయింది. నెల రోజులు రెస్ట్ తీసుకోవాలి. నువ్వు కాకపోతే ఎవరు చూస్తారు? ఆమె తలెత్తి కొడుకు మొహంలోకి సూటిగా చూసింది. దానికే ఉందిరా, ఆడవాళ్ళకి ఈ సమస్యలు మామూలే. ఈ మాత్రానికి నేను అంత దూరం రావడం దేనికి? చురుక్కున చూశాడు పవన్ ఆవిడ వైపు. అంటే రాకూడదని డిసైడ్ అయ్యావా? నేను అంత దూరం నుంచి వచ్చింది దేనికి? నువ్వు రానంటే ఎలా? ఎవరు చేస్తారు? నువ్వు వచ్చేటప్పుడు నన్ను అడిగావా? కనీసం నేను ఇలా వస్తున్నాను, రెడీగా ఉండు అనైనా చెప్పావా? అయినా ఇంతకాలం నా అవసరం లేకుండానే మీరు హాయిగా బతికారు. ఇప్పుడు మాత్రం దేనికి? వెళ్ళు నాన్న, మీ ఆవిడని నువ్వు చూసుకో, నేను రాలేను. ఎందుకు రావు? ఇది నీ బాధ్యత గట్టిగా అన్నాడు. బాధ్యతలు బంధాలు మర్చిపోయి చాలా కాలమైందిలే. వాటి గురించి నా దగ్గర మాట్లాడకు. నేను ఇలాగే హాయిగా ఉన్నాను. నా జీవితం ఇంతకన్నా వేరుగా మారదు. విసురుగా లేచాడు పవన్. నువ్వు అసలు తల్లివేనా? ఇంత స్వార్థపరురాలివని నేను అస్సలు అనుకోలేదు. నీ సుఖం, నీ ఆనందం మాత్రమే నీకు ముఖ్యం. నా భార్యకి ఆరోగ్యం బాగా లేకపోయినా నీకేమీ పట్టదన్నమాట. సరే, ఇలాగే ఉండు. నీకక్కర్లేని బంధాలు నాకు మాత్రం ఎందుకు? పెద్ద పెద్ద అడుగులు వేసుకుంటూ విసురుగా వెళ్ళిపోయాడు. అతను వెళుతున్న వైపు నిర్లిప్తంగా చూస్తూ ఉండిపోయింది సుశీల. అయ్యో అయ్యో సుశీలమ్మ, అంత దూరం నుంచి ఇంత వానలో కొడుకొచ్చి పిలిస్తే వెళ్ళవా? నువ్వేం ఆడదానివమ్మా? పిట్టగోడ మీద నుంచి కాళ్ళు ఎత్తి చూస్తూ అరిచింది విశాలాక్షి. నా గుండెల్లో కురుస్తున్న వాన ఇంకా తగ్గలేదు విశాలమ్మ అంది సుశీల
రెప్పలు దాటి రాకుండా కన్నీళ్లను మింగేస్తూ. కథ పేరు గుండెలోని వాన. రచించిన వారు అత్తలూరి విజయలక్ష్మి గారు. విన్నారు కదండి. మరి ఈ కథ మీకు నచ్చిందా? నచ్చినట్టయితే లైక్ చేసి మరో నలుగురికి షేర్ చేయండి. అలాగే కొత్త వాళ్ళు కనుక మన ఛానల్ని చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి ఇంత మంచి కథను మనకు అందించిన రచయిత్రి గారికి మనందరి తరపున మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ రేపు మరో కొత్త కథతో మీ ముందుకు వస్తాను. అప్పటి వరకు ఉంటానండి.